ప్రకటన గ్రంథంలో మాత్రమే ప్రస్తావింపబడిన క్రీస్తుకు గల 23 పేర్లు. 1. నమ్మకమైన సాక్షి, భూపతులకు అధిపతి. ప్రకటన 1వ అధ్యాయం 5వ వచనం. 2. అల్ఫా మరియు ఒమేగా. ప్రకటన 1వ అధ్యాయం 8వ వచనం. 3. మనుష్య కుమారుని పోలినవాడు. ప్రకటన 1వ అధ్యాయం 13వ వచనం. 4. జీవించువాడు, మొదటివాడు, కడపటివాడు. ప్రకటన 1వ అధ్యాయం 18వ వచనం. 5. 7 నక్షత్రములు పట్టుకొని సంచరించువాడు. ప్రకటన 2వ అధ్యాయం 1వ వచనం. 6. మృతుడై మరలా బ్రతికినవాడు. ప్రకటన 2వ అధ్యాయము 13వ వచనము. 7. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం గలవాడు. ప్రకటన 2వ అధ్యాయము 13వ వచనము. 8. అగ్ని జ్వాలల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు. ప్రకటన 2వ అధ్యాయము 18వ వచనం. 9. వేకువ చుక్క. ప్రకటన 2వ అధ్యాయము 28వ వచనము. 10. దేవుని 7 ఆత్మలు గలవాడు. ప్రకటన 3వ అధ్యాయము 1వ వచనము. 11. దావీదు తాళపు చెవి గలవాడు. ప్రకటన 3వ అధ్యాయము 7వ వచనము. 12. ఆమెన్, నమ్మకమైన సత్యసాక్షి. ప్రకటన 3వ అధ్యాయము 14వ వచనము. 13. యూదా గోత్రపు సింహము. ప్రకటన 5వ అధ్యాయము 5వ వచనము. 14. దావీదుకు చిగురు. ప్రకటన 5వ అధ్యాయము 5వ వచనము. 15. గొర్రెపిల్ల. ప్రకటన 5వ అధ్యాయము 6వ వచనము. 16. దేవుని క్రీస్తు. ప్రకటన 12వ అధ్యాయము 10వ వచనము. 17. మగ శిశువు. ప్రకటన 12వ అధ్యాయము 13వ వచనము. 18. ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ప్రకటన 17వ అధ్యాయము 14వ వచనము. 19. నమ్మకమైన సత్యవంతుడు. ప్రకటన 19వ అధ్యాయము 11వ వచనము. 20. సింహాసనాసీనుడై ఉన్నవాడు. ప్రకటన 5వ అధ్యాయము 13వ వచనము. 21. ఆదియు అంతంనయున్నవాడు. ప్రకటన 22వ అధ్యాయము 13వ వచనము. 22. యేసు అను నేను. ప్రకటన 22వ అధ్యాయము 16వ వచనము. 23. ప్రకాశమానమైన వేకువ చుక్క. ప్రకటన 22వ అధ్యాయము 16వ వచనము.